నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక తల్లికి ఒక కూతురు మరణ శాసనం రాసింది. వివరాల్లోకి వెళితే ఒక అబ్బాయి మోజులో పడి కన్న తల్లిని దారుణంగా హత్య చేసింది ఒక బాలిక. అతడితో ప్రేమ వద్దన్నందుకు ఏకంగా ఆమెనే చంపివేసింది. ప్రియుడు అతడి యొక్క తమ్ముడితో కలిసి తల్లిని హత్య చేయించింది. వారి ఇంట్లో తల్లిని హతమారుస్తూ ఉంటే నిందితురాలు బయట కాపలా కాసింది. అమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కనికరం చూపలేదు. ఈ అమానుష ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆమె ప్రియుడు సోదరుడు ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా అయినపర్తి మండల కేంద్రానికి చెందిన సట్ల అంజలి 39 సంవత్సరాలు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో కళాకారిణి. ఈమెకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. మొదట భర్తతో కలిగిన కుమార్తె 15 సంవత్సరాలు. అలాగే అతడి మృతి చెందడంతో అంజలి రవిని రెండో పెళ్లి చేసుకున్నారు. తర్వాత మరొక కుమార్తె జన్మించింది. ఏడాది క్రితం రెండో భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇద్దరు కూతురులతో కలిసి షాపూర్ నగర్ HMT సొసైటీలో అద్దె ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. 10వ తరగతి చదువుతూ ఉన్న పెద్ద కూతురు నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన డీజే చేస్తూ ఉన్న శివ 19 సంవత్సరాలు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఇద్దరు తరచూ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉండేవారు. ఇది ప్రేమగా మారినట్లు తెలుసుకున్న అంజలి కూతురును మందలించింది. అయినా మార్పు రాకపోవడంతో ఆమెకు తల్లికి ఒకసారి పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో తల్లిని చంపేద్దామని చెప్పి బాలిక మెసేజ్ల ద్వారా శివకు చెప్పగా తొలుత నిరాకరించాడు. నేను చనిపోయి నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అతన్ని బెదిరించడంతో అతను అంగీకరించాడు. ఈ నెల 19వ తేదీన బాలిక ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో తల్లి 20వ తేదీన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. కానీ బాలిక 20వ తేదీ రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. 23వ తేదీన తన యొక్క ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయించింది. శివ అతని యొక్క సోదరుడు కలిసి బైక్ పైన సోమవారం మధ్యాహ్నం 3:30 సమయంలో బాలిక ఇంటికి వచ్చారు. ఆమె ఇంట్లో ఉందంటూ వారిద్దరిని లోపలికి పంపించిన బాలిక ఎవరూ రాకుండా బయట కాపలా కాసింది. ఇంట్లోకి వెళ్ళిన నిందితులు అంజలి మెడను చున్నీతో బిగించారు. పెనుగులాటలో కింద పడిపోవడంతో ఆమె తలకు గాయమైంది. గొంతు బిగుసుకుపోవడంతో ముక్కులోంచి రక్తం కారుతూ ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ సమయంలో బాలిక చెల్లెలు స్కూల్ నుంచి రాగా అమ్మ ఇంట్లోకి రావద్దని చెప్పింది అంటూ చెల్లిని నిందితురాలు పక్కింటికి పంపింది. అంజలి చనిపోయిందనుకొని శివ సోదరులు వెళ్ళిపోయాక చిన్న కుమార్తె ఇంటికి వచ్చింది. మెడకు చున్నీతో నేలపైన పడి కొట్టుకుంటున్న తల్లిని చూసి నిర్ఘాంతపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్దామని అక్కకు చెబితే ఆమె పట్టించుకోలేదు. పైగా బయటికి వెళ్ళిపోయిన శివకు నిందితురాలు ఫోన్ చేసి అమ్మ ఇంకా బతికే ఉంది, వచ్చి చంపేయని చెప్పింది. దీంతో శివ సోదరుడు మళ్ళీ తిరిగి వచ్చారు. మరోసారి చున్నీ బిగించి అంజలి ఊపిరిని తీశారు. వారొచ్చే సమయానికి నిందితురాలు తన చెల్లిని ఏమార్చి మళ్ళీ పక్కింటికి పంపించింది. తల్లి చున్నీతో ఉరి వేసుకొని చనిపోయిందంటూ బంధువులకు నిందితురాలు ఫోన్ చేసి చెప్పింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడంతో బాలికను గట్టిగా ప్రశ్నించగా శివ అతడి సోదరుడితో కలిసి తల్లిను హత్య చేయించినట్లు అంగీకరించింది. నిందితులను ముగ్గురిని రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క కూతురు మనం చూసుకుంటే తల్లిని చంపుతూ ఉంటే బయట కాపలా కాసిందనమాట. ప్రస్తుతం దీన్ని ప్రేమ కాదు ఉన్మాదం అంటారన్నమాట. ఇటువంటి ఉన్మాదులను ఉరి తీయాల్సి ఉంది. ఎందుకంటే కానీ ఇటువంటి వారు బయటికి వస్తే కానీ వీళ్లకు ఎవరు ఎటువంటి ఇబ్బంది కలిగించినా వాళ్ళని చంపే ప్రయత్నంలోనే ఉంటారు. ఇటువంటి వారి కోసం కఠినమైన చట్టాలు రావాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.